సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తిగా ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ప్రధాన గద్దెలకు వెళ్ళే కంటే ముందే ఒక ప్రధాన తోరణం నిర్మాణం కోసం ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. రెండు స్తంభాలను నిలబెట్టే పనులు భారీ క్రేన్ల ద్వారా రెండు స్తంభాలను నిలబెట్టే పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అంటే గద్దెల కంటే ముందే ఒక స్వాగత తోరణం నిర్మించాలనేది మాస్టర్ ప్లాన్లో ఉంది. ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్న ప్రకారమే ఆ స్వాగత తోరణం నిర్మాణ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. చూడండి, మనం భారీ ఆ స్తంభాన్ని పెద్ద క్రేన్ల ద్వారా అందులో పెట్టే ప్రయత్నాలు అయితే ఇక్కడ నిర్మాణ పనులు అయితే కొనసాగుతాయి. మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, గద్దెల నిర్మాణం పూర్తయింది. దాదాపు 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. 3 నెలల్లోనే సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ గద్దెలను అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పూజారులు కావచ్చు, ఆదివాసీ చరిత్రకారులు కావచ్చు, వాళ్ళందరితో సమావేశమై మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను విస్తరించాలి, దీన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దాదాపు 236 కోట్లతో ఈ పనులు చేపట్టారు. పనులు 3 నెలల్లోనే, అంటే 90 రోజుల్లోనే 90% పనులు పూర్తయ్యాయి. జనవరి 5 కల్లా, అంటే మరో వారం రోజుల్లో జనవరి 5 కల్లా ఈ పనులు మొత్తం పూర్తి చేస్తే మా భక్తులకు, ఇక్కడ ఉన్నటువంటి కోయ పూజారులకు గద్దెలను అప్పగించాలని నిర్ణయంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం మేజర్ పనులన్నీ పూర్తయ్యాయి. డిసెంబర్ 24వ తేదీనే పగిడిద్దరాజు అట్లాగే గోవిందరాజు గద్దెలను పునఃప్రతిష్ఠించిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ 2 గద్దెలను. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలను అధికారులు టచ్ చేయలేదు, కానీ చుట్టూ విస్తరించారు. ఈ గద్దెలకు, సమ్మక్క సారలమ్మ గద్దెలకు సమాంతరంగా అటు గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలను పునఃప్రతిష్ఠాపించి మొన్న 24 రోజు డిసెంబర్ 24వ తేదీ రోజు ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రస్తుతానికి గద్దెలన్నీ ఇప్పుడు సమాంతరంగా ఒకే వైపు కనిపిస్తాయి. గతంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలంటే చాలా ఇరుకుగా ఉండేది. దాదాపు లక్షల మంది, 1.5 కోటి భక్తులు ఈ వనదేవతలను దర్శించుకుంటారు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర సమయంలో. కాబట్టి ఒకేసారి 10,000 మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకునేలా బాగా విస్తరించారు. గద్దెల చుట్టూ ప్రాంగణం మొత్తం మనం చూడొచ్చు, ఆ స్థలం మొత్తం విస్తరించారు. గద్దెలతో పాటు గద్దెలు సమాంతరంగా కనిపించేలా గద్దెలు పునఃప్రతిష్ఠించడంతో పాటు మిగతా స్థలం, అంటే ఖాళీ స్థలం ఎక్కువ ఉండేలా ఒకేసారి 10,000 మంది దర్శనం చేసుకోవాలి. 10,000 మంది వచ్చినా కానీ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అనే ఉద్దేశంతో చుట్టుపక్కల ప్రాంతాన్ని బాగా విస్తరించినట్లు మనం స్పష్టంగా చూడొచ్చు. మొన్న 24 రోజు ప్రాణప్రతిష్ఠ చేశారు. మనం చూడొచ్చు, ఫస్ట్ సమ్మక్క గద్దె ఉంటుంది ఎంట్రన్స్లో రాగానే. అప్పుడు ఎక్కడుందో సమ్మక్క గద్దె ఇప్పుడు కూడా అక్కడే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం విస్తరించారు. అక్కడ సమ్మక్క గద్దె చెట్టు నుంచి సమ్మక్క గద్దె తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ సారలమ్మ గద్దె దగ్గరికి వస్తాం. మనం సారలమ్మ గద్దె చూడొచ్చు. సారలమ్మ గద్దె దర్శనం చేసుకున్న తర్వాత గోవిందరాజు పగిడిద్దరాజు 4 గద్దెలు ఒకే వరుసలో సమాంతరంగా మనకు ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. అంటే మొదటి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఈ 4 గద్దెలను దర్శించుకున్న తర్వాత బయటకు వెళ్ళేలా ఈ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. మనం స్పష్టంగా చూడవచ్చు 4 గద్దెలు. అయితే గద్దె ఇంతమందికి ఉన్నటువంటి గ్రిల్స్ మన దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ గద్దెల చుట్టూ కూడా రాతితో చేపడుతున్న నిర్మాణం అత్యంత పకడ్బందీగా దాదాపు 250 సంవత్సరాలు నిలిచే విధంగా కాంక్రీట్తో బదులు మొత్తం రాతితోనే ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. మనం చూడొచ్చు, సమ్మక్క సారలమ్మ గద్దె లోపల గ్రిల్స్ మనకు పాత గ్రిల్స్ ఎట్లున్నాయో ఆ పాత గ్రిల్స్కు కొత్తగా కడుతున్నటువంటి ఈ నిర్మాణానికి మధ్యలో డిఫరెన్స్ చూడొచ్చు మనం. ఇది హైట్ ఉంది, కొంత వెడల్పు కూడా అయింది. ఆలయ పునర్నిర్మాణంలో కూడా వెదురుకర్ర ఎట్లా ఉంటుందో ఆ వెదురుకర్ర ఆకారంలోనే ఈ రాతిని కూడా ఈ ఆకారంలో చెక్కి చుట్టూ పునర్నిర్మాణం చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రధాన మార్పులు కనుక మనం ఒకసారి చూసుకుంటే అయితే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు సమ్మక్క పక్కన పగిడిద్దరాజు, సారలమ్మ పక్కన గోవిందరాజు గద్దెలు ఉండేటివి. మనం అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది పాత పూర్వపు గద్దె. దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి 2 గద్దెలను ఇటు సమాంతరంగా పెట్టడం వల్ల మొదటి నుంచి వస్తున్నటువంటి భక్తులు ఇదే సమాంతర వేలో ఎగ్జిట్ వైపు వెళ్తారు. అప్పుడు గద్దెలు
పక్క పక్కకు ఉండడం వల్ల ఎక్కువ మంది ఇక్కడే రష్ అయ్యేది. ఇప్పుడు వాటిని సమాంతరంగా మనం చూడొచ్చు. ఇక్కడ పగిడిద్దరాజు గద్దె, ఇది గోవిందరాజు గద్దె. ఈ 2 గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెలకు సమాంతరంగా పెట్టడం వల్ల ఇప్పుడు మొదటి నుంచి సమ్మక్కను దర్శించుకున్నటువంటి భక్తులు సారలమ్మను, సారలమ్మను దర్శించుకున్నటువంటి భక్తులు పగిడిద్దరాజు దర్శించుకునే భక్తులు గోవిందరాజును దర్శించుకొని అక్కడి నుంచి ఎగ్జిట్ నుంచి వెళ్ళేలా త్వరగా దర్శనం అయ్యే విధంగా ఈ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 24వ తేదీన పగిడిద్దరాజును గోవిందరాజుకు గద్దెలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. మనం చూడవచ్చు ఆ గద్దెల ప్రాణప్రతిష్ఠ చేసిన ఆనవాళ్ళు మనం చూడవచ్చు. 2 గద్దెలను పునఃప్రతిష్ఠించి దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు డిసెంబర్ 24వ తేదీన. అప్పటి నుంచి భక్తులకు దర్శనార్థం వీళ్ళకి అనుమతిస్తున్నారు లోపలికి. అయితే దర్శనానికి జనవరి చివరి వారంలో జాతర ఉన్నప్పటికీ భక్తులు మొదటి నుంచి అప్పుడైతే రష్ ఎక్కువ ఉంటుంది, మనం కరెక్ట్గా దర్శనం చేసుకోలేము, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే తరలి వస్తూ ఉన్నారు. అయితే ఆ నిర్మాణ పనులు ఇంకా తుది దశకు చేరుకున్నాయి. దాదాపు 90 నుంచి 90% పనులు పూర్తయ్యాయి. 400 మంది కార్మికులు, ఏపీ నుంచి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మికులు, 400 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో వేగంగా పనిచేయడం వల్ల 90 రోజుల్లోనే దాదాపు 95% పనులు పూర్తయ్యాయి. ఇంకొక 5% పనులు మిగిలి ఉన్నాయి. అటు రోడ్డు నిర్మాణ పనులు కావచ్చు, ఇక్కడ విస్తరణ పనులు కావచ్చు, మొత్తానికి కొనసాగుతున్నాయి. సమ్మక్క సారలమ్మ గుడి పునర్నిర్మాణం కింద మొత్తం ఇసుక పోసి పైన రాతి కట్టడంతో, అంటే కాంక్రీటు పని లేకుండా రాతి కట్టడం ద్వారానైతేనే ఎక్కువ సంవత్సరాలు ఈ గుడి నిలిచి ఉంటుందనే ఉద్దేశంతో ఈ కింద ఇసుక పోసి మొత్తం రాతి కట్టడంతోనే ఈ ఆలయం నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఆ ఇసుక మీద ఎట్లా కడతా ఉన్నారో. గద్దెల చుట్టూ కూడా కట్టినటువంటి రాతి కట్టడం కూడా మొత్తం ఇసుకలోనే కడతా ఉన్నారు. ఇసుక వేసి ఇసుక పైనే ఈ టెంపుల్ కడతా ఉన్నారు. ఈ ఇసుక మీద టెంపుల్ కట్టే ఆ టెక్నాలజీ మనం కాకతీయులు గతంలో అనేక టెంపుళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కట్టారు కదా, సేమ్ అదే స్టైల్లో ఇక్కడ కూడా ఎక్కువ సంవత్సరాలు నిలిచి ఉండేలా ఏది ఆలయ లోపల మన టెంపుల్ సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ఉన్నటువంటి ఈ విస్తరణ, ఈ ఖాళీ ప్లేస్లో కూడా ఈ గ్రానైట్కు కింద కూడా మొత్తం ఇసుక వేసే నిర్మిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆలయ చుట్టూ ప్రాకారం చూడవచ్చు మనం. ఆలయ చుట్టూ ప్రాకారం కూడా రాతి స్తంభాలే ఆదివాసుల చరిత్రను, ఆదివాసుల వంశాన్ని తెలిపే వివిధ రకాల బొమ్మలతో, వాళ్ళ సంస్కృతిని తెలిపే బొమ్మలతో కూడిన స్తంభాలను ఆలయ ప్రాకారం చుట్టూ నిలిపి ఉంచారు. మనం స్పష్టంగా చూడొచ్చు. కోయల వద్ద 900 ఏండ్ల క్రితం నాటి దొరికినటువంటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి చిత్రాల ఆధారంగా సమ్మక్క గద్దె ఏదైతే ఉందో, సమ్మక్క గద్దెను కెమెరాలో చూపించు. సమ్మక్క గద్దెకి ఎదురుగా ఇది సమ్మక్క గద్దె. ఈ సమ్మక్క గద్దెకి ఎదురుగా దాదాపు 5 స్వాగత తోరణాలు, స్తంభాల మీద స్వాగత తోరణాలు మనం చూడొచ్చు. 1, 2, 3, 4, 5 వీటికి సంబంధించి దాదాపు ఈ స్వాగత తోరణాల మీద సమ్మక్క చరిత్రను తెలిపే, సమ్మక్క వంశానికి సంబంధించి, గొట్టుగోత్రాలకు సంబంధించి తెలిపే చిత్రాలను ఈ స్వాగత తోరణాల స్తంభాల మీద చిత్రీకరించారు. మనం చూడొచ్చు. మనకు పైకి ప్యాన్ చేస్తే వీళ్ళకు ఆదివాసీల గొట్టుగోత్రాలు, అట్లాగే సమ్మక్క వంశీయుల చరిత్రకు సంబంధించి వాళ్ళ చరిత్రను, వాళ్ళ పోరాటాన్ని తెలిపే చిత్రాలను ఈ 5 స్తంభాల మీద 59 చిత్రాలను స్థపతిలు వీళ్ళు చిత్రీకరించడం జరిగింది. మనం చూడొచ్చు. ఈ 5 స్తంభాలు సమ్మక్క గద్దెను చేరుకునే కంటే ముందే మనకి 5 స్తంభాలు ఉంటాయి. ఈ 5 స్తంభాల మీద కేవలం సమ్మక్క వంశానికి సంబంధించినటువంటి చరిత్రలు, అట్లాగే ఆదివాసుల గొట్టుగోతులకు సంబంధించినటువంటి ఈ చిత్రాలు వీటి మీద స్తంభాల మీద చిత్రీకరించడం జరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెల ఆలయ ప్రాకారం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఈ రాతి కట్టడం ఏదైతే ఉందో, ఆ రాతి కట్టడం మీద దాదాపు 750 మంది కోయ వంశీయుల చరిత్రను చూపే ఆ చిత్రాలను మొత్తం చెక్కారు. మనం చూడొచ్చు ఈ చిత్రాలు. ఇవన్నీ ఆదివాసీల కోయల సంబంధించినటువంటి వాళ్ళ వంశాన్ని తెలిపే 750 మంది వంశాన్ని, 750 మంది చరిత్రను తెలిపే ఆ చిత్రాలు చెప్పవచ్చు. ఇందులో గొట్టు గోత్రాలు, వివిధ వాళ్ళ ఆదివాసీ కోయల సంస్కృతికి సంబంధించిన ఆ చిత్రాలు కూడా ఉన్నాయి. మనం వీటిని ఒకసారి చూడొచ్చు.
ఆదివాసీ ఆచారాల ప్రకారమే దీన్ని మొత్తం విస్తరిస్తూ ఉన్నారు. అసలు ఎట్లా విస్తరిస్తూ ఉన్నారు, ఈ ఆలయ స్తంభాల మీద, ఆలయ స్వాగత తోరణం వద్ద కావచ్చు, స్తంభాల మీద కట్టినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తుల వెనుక నేపథ్యం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పూజారులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే అండి. ఏంటంటే సార్ ఈ గుర్తులు కొత్తగా కనిపిస్తున్నాయి, గతంలో ఎక్కడ లేవు. గతంలో ఆలయ ప్రాకారం వేరే ఉండే, ఇప్పుడు వేరే లాగా మారుతుంది. ఈ గుర్తులు కొత్తగా వీటి మీద చిత్రీకరించి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మరి ఆదివాసుల జాతర అనేది భక్తులందరికీ పెరిగినటువంటి సత్యమే. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పురాతన కాలంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాకారము కావచ్చు, గద్దెలు కావచ్చు, ఇవన్నీ ఏమిటంటే మనకు అప్పుడు మేము 1944 సంవత్సరం నుంచి జాతరను ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిపించడం మొదలుపెట్టామో, ఒకప్పుడు తాటాకులతో ఉన్నటువంటి ఈ గద్దెలు, ఈ ప్రాకారం వచ్చేసరికి కంకవనంతో, కంక బొంగులతో కట్టుకున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో కాలక్రమేణా రూపాంతరం చెందుకుంటూ ఎప్పుడైతే ఈ 18 సంవత్సరాలు అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని పరిపాలిస్తున్న సమయం లోపల ఈ జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడైతే మా చందా పరమయ్య, మా పూజారులు ఎవరైతే 13 మంది పూజారులు ఉన్నారో వాళ్ళందరి మీద ఈ లోకల్ తహసీల్దారు, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు, తహసీల్దారు కలిసి మాకు తాలూకా, అప్పుడు పరకాల తాలూకాగా ఉండేది, అప్పుడు కేసు వేయడం జరిగింది. ఆ కేసులో మాకు అనుకూలంగా తీర్పు రావడంతో తర్వాత మరి జిల్లా కోర్టు అయినటువంటి అదాలత్, ఇప్పుడు ఏదైతే వరంగల్ కోర్టు అదాలత్ ఉందో అక్కడ కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కూడా తీర్పు మాకు అనుకూలంగా, అంటే పూజారులకు అనుకూలంగా ఇస్తూ కోర్టు ఇవ్వడం జరిగినది. తర్వాత అంటే మా పూజారులము దాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది. అరే మా ఆచారం ప్రకారం మేము చేసుకుంటున్నటువంటి జాతరను మీ పరిధిలోకి తీసుకుంటే మాకు ఇప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు, ఏదైనా మేమే భరించుకొని మేమే చేసుకుంటున్నటువంటి జాతర, ప్రభుత్వ పరంగా మాకేమైనా సహాయం చేసి మీరు తీసుకుంటామంటే మేము అప్పుడు దానికి ఒప్పుకునే వాళ్ళం. కానీ మేము దాన్ని వ్యతిరేకించడంతో తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, కానీ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణ హైకోర్టు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో కేసు వేయడం జరిగినది. ఆ క్రమం లోపల అంటే ఇప్పుడైతే 1972 వరకు కేసు నడిచిన తర్వాత మేము ప్రభుత్వంతో, అంటే అక్కడికి వెళ్ళి కేసును చూడలేక తిరగలేక ఇక్కడ నుంచి గుర్రాల మీద వెళ్ళి మా పెద్దలు అప్పుడు కాంప్రమైజ్ కావడం జరిగింది. ఆ క్రమం లోపల 1972లో అధికారికంగా ఈ జాతర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ గుడికి సంబంధించిన, అంటే ఈ గద్దెలకు సంబంధించినటువంటి రూపురేఖలు కొంత బడ్జెట్లు కేటాయిస్తూ కొంత డెవలప్ చేయడం జరుగుతున్నది. ఆ క్రమం లోపల డెవలప్ చేసేటువంటి క్రమం లోపల ప్రాకారమే కావచ్చు, గద్దెలే కావచ్చు, ఏదైనా ద్రవిడులు వాళ్ళైతే ఏదైతే శిల్పులు ఉన్నారో వాళ్ళు సాంప్రదాయం ప్రకారం చెక్కినటువంటి పద్ధతి లోపల ఈ ప్రాకారాన్ని కావచ్చు, గుడిని నిర్మించడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చినప్పుడు అప్పటికి. కాకపోతే ఏంటంటే మాకు ఈ ఆదివాసీ సంస్కృతిలోకి సంబంధించిన ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనకు చూపెడుతూ ఈ ప్రధాన ద్వారం, సమ్మక్క ప్రధాన ద్వారం, ఈ ద్వారము ఉండాడు మాకున్నటువంటి, అప్పుడు ఏంటంటే మేము ఈ భారతదేశము మరి బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళకముందు మొత్తం 41 సంస్థానాలు ఉండేవి. ఆ 41 సంస్థానాలు మా ఆదివాసుల రాజులుగా ఉండేవాళ్ళము. ఈ సమ్మక్క గోత్రానికి ఇది సమ్మక్క ప్రధాన ద్వారము అక్కడ ఉంచేసి మనకు వచ్చేసి ఈ 5 పలకలతోటి ఉన్నటువంటి అది మా సమ్మక్క రాజ్యం యొక్క సింబలు. ఈ పైన కింద ఉన్నటువంటి త్రిశూలం లాగా ఉండి ఇట్లా ఉన్నటువంటివి మనకు అది మా యొక్క నుదిటి బొట్టు, మేము నుదిటి బొట్టు. తర్వాత ఇది మా సమ్మక్కకు 5వ గోత్రానికి, బండాని గోత్రానికి సంబంధించినటువంటి కాబట్టి ఈ 5 నిలువు గీతలు ఇవి మా గోత్రానికి సంబంధించినవి. ఇది రాజ్యం యొక్క సింబలు, ఇది స్టార్ గుర్తు, నక్షత్రం గుర్తు. తర్వాత ఇది స్వస్తి గుర్తు వచ్చేసి ఇది రివర్స్లో ఉన్నది. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, మనవాత సంస్కృతి ప్రకారము మరి రైట్ సైడ్ తిరగాల కదా అని అంటున్నాం, కుడి నుంచి తిరగాలి. కానీ ఇక్కడ మాకు కుడి నుంచి ఎడమకు తిరుగుతుంది. ఎందుకంటే ఇది మా తాళపత్ర గ్రంథాలు అవి ఉన్న సంగతి కూడా మాకు కూడా తెలియని పరిస్థితి మా ఆదివాసులకు ఇప్పటి వరకు. కానీ ఈ మధ్యలో కొంత మా ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావచ్చు, ఈ రీసెర్చ్ స్కాలర్స్ కొందరు ఏం చేశారంటే ఈ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఆదివాసీ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిరుగుతూ ఒక కొండ గుహలో ఈ ఒక 2 రూముల నిండా సరిపోయినటువంటి తాళపత్ర గ్రంథాలను సేకరించడం జరిగింది. అందులో ఈ స్వస్తి గుర్తు అనేది ఈ విధంగా ఉన్న తాళపత్ర గ్రంథం నుంచి తీసుకున్నటువంటి గుర్తును కాబట్టి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రకృతి లోపల చెట్లు మొలకెత్తిన తర్వాత తీగలుగా ఏ విధంగానైతే కుడి నుంచి ఎడమకు చుట్టుకుంటూ అది పైకి పాకుతుంది, అలాగే నీళ్ళల్లో సుడిగుండాలు వచ్చినప్పుడు అవి కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. తర్వాత మన భూభ్రమణం కావచ్చు, గ్రహాలు కావచ్చు, కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. కాబట్టి ఆ ప్రకృతి సిద్ధాంతాన్ని తీసుకొని మేము ఇక్కడ స్వస్తిని మా తాళపత్ర గ్రంథాలలో అయితే ఏవైతే మా పూర్వీకులు వేశారో దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కిందన వచ్చేసరికి ఇది మేము మా ఆదివాసులు పండగలప్పుడు కావచ్చు, పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, మేము జరుపుకునేటువంటి ఉత్సవాలలో మేము
ఈ విధానంలో డోలు వాయిద్యాల మధ్యలో పట్టుకొని మేము సంబరాలు చేసుకుంటాము కాబట్టి దానికి గుర్తుగా కామన్గా ఈ ధ్వజస్తంభం లోపల ఉన్నటువంటి అన్నిటికీ ప్రాకారాలకి కింద ఈ కామన్ గుర్తును వేయడం జరిగింది. అట్లాగే మేము పూజించేటప్పుడు కూడా మాకు సంబంధించినవి 5 గోత్రాలు, 5వ గోత్రం కాబట్టి 1 2 3 4 5 అంటే 3 పసుపు 2 కుంకుమ అంటే 5వ గోత్రం. సమ్మక్కది 5వ గోత్రం కాబట్టి బండాని గోత్రం చందవంశోత్తరాలకు సంబంధించింది కాబట్టి ఈ స్వస్తికృతి గుర్తును కూడా ఇక్కడ రివర్స్లో వేస్తూ కింద 5 అడ్డబొట్లు వేయడం జరిగింది. ఇది ఈ ప్రాకారానికి అంటే ఈ ధ్వజ ఏదైతే ఈ సమ్మక్క ద్వారానికి సంబంధించినటువంటి ఇవి. ఒక సైడ్ ఏమో మా గొట్టు గోత్రాలు అంటే మా వంశము, మా రాజ్యాలు, మేము పూజించేటువంటి వృక్షాలు కావచ్చు, మా గుర్తులు కావచ్చు. అటు సైడ్ వచ్చేసి మేము వెళ్ళినటువంటి పక్షులు, మా పూజిత వృక్షాలు, మేము ఏ చెట్లను పూజిస్తాం, ఏ వృక్షాన్ని పూజిస్తాం, మాకు ఏది పూజిత జంతువులు అనేది విషయం లోపల ఆ ప్రాకారానికి ఆ ధ్వజస్తంభానికి రావడం జరిగింది. ఇట్లా ఈ ప్రాకారం నిండా మొత్తం 8 దర్వాజలు అంటే 8 ద్వారాలు, 8 ద్వారాలు 32 పలకలతో అంటే స్తంభాలతోటి 4 గద్దెలు అంటే ఒక్కొక్క గద్దె మీద 8 పోల్స్ తోటి నిలబెట్టడం జరుగుతున్నది. అంటే ఈ 8 ద్వారాలు కూడా ఎందుకు అనుకున్నామంటే ఇప్పుడు మనం గణిత శాస్త్రం ప్రకారం వృత్తం అనగానే 360 డిగ్రీలతో ఉండేటువంటి కోణంతో ఏర్పడేటువంటి వృత్తము. ఆ వృత్తం లోపల అంటే ఇప్పుడు ఏంది మనం ఇంటికి ఏ విధంగానైతే వాస్తు చూసుకొని అన్ని కరెక్ట్గా ఏ విధంగా అయితే ఇంటి నిర్మాణం చేసుకుంటామో అదేవిధంగా మరి ఈ ప్రాకారము పాతదేమో స్క్వేర్ ఆకారంలో ఉండేది. ఇప్పుడు మేము ఏం చేసాం దీన్ని ఒక వృత్తాకారంలో వచ్చి అంటే దీర్ఘ గణం ఆ విధంగా రావాలనే ఉద్దేశంతో ఏం చేసినాము వృత్తాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఎదురుగా ఒక ద్వారాన్ని ఎక్కడైతే స్థాపిస్తామో ఏ కోణంలో అదే వ్యాసార్థం పైన అదే కోణంలో మళ్ళీ దానికి ఎదురుగా ఇంకొక ద్వారాన్ని అమర్చడంతో ఈ 2 సమతా స్థితులు ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండి వాస్తు అనేది తప్పకుండా ఉంటుంది అనేది. అట్లా 8 ద్వారాలను ఆ వృత్తంలో ఉండేటువంటి 360 డిగ్రీ కోణంలో అమరుస్తూ వాస్తు తప్పకుండా దాని సమతాస్థితి చెదరకుండా మరి నిర్మించడం దాన్ని ఆధారంగా చేసుకొని కొత్తగా తెలంగాణ ప్రభుత్వము మరి 250 కోట్లతోటి మరి మా ఆదివాసులు జరుపుకునేటువంటి ఇటువంటి దేవస్థానం భారతదేశంలో కూడా ఎక్కడ కట్టినటువంటి సందర్భాలు మొదటిసారిగా మేడారంలోనే కట్టడం జరుగుతున్నది. ఇది ఇందులో ప్రభుత్వము మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ సాంప్రదాయాల ప్రకారం మీ కట్టుబాట్ల ప్రకారమే నిర్మించుకోండి, దాంట్లోకి మేము ఎంటర్ కాము, ఈ ఆధునిక పోకడలను అందులో చొప్పించాము. మీరు దగ్గర ఉండి మా స్థానిక మంత్రి వారు సీతక్క గారు కావచ్చు, మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తర్వాత అలాగే ట్రైబల్ మినిస్టర్ అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, మరి మా దేవాదాయ శాఖ మంత్రి వారు కొండా సురేఖ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ పర్యవేక్షిస్తూ అధికారులతో పర్యవేక్షణ చేయిస్తూ పద్ధతి తప్పకుండా అంటే ఆదివాసీ సంస్కృతి మాత్రమే ప్రతిబింబించాలి తప్ప ఇందులోకి హిందూ మత సాంప్రదాయాలను ఇందులో చొప్పించకూడదు అనేది బలంగా నిర్ధారించుకొని ఉండడంతో వాళ్ళు పూర్తి సహాయ సహకారం అందించడంతో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మేము ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ద్వారాలు కావచ్చు, గుడి కావచ్చు, గద్దెలు కావచ్చు అన్నీ కూడా మా ఆదివాసీ పూర్వీకులు ఏదైతే తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేసినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మేము ఈ ప్రాకారాలు కావచ్చు, గద్దెలను నిర్మించడం జరుగుతున్నది.